హలో స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం వేపర్ ప్రెజర్ అండ్ క్యావిటేషన్ గురించి చెప్పుకున్నాం నాన్న. ఓకేనా? లాస్ట్ క్లాస్లో చెప్పినప్పుడు ఒక స్టూడెంట్ కామెంట్ చేశాడు, సార్ వాళ్ళ ఫ్లూయిడ్స్ అనేటివి హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్ కదా మూవ్ అయ్యేది, మీరు లో ప్రెజర్ నుంచి హై ప్రెజర్కి మూవ్ అవుతాయని చెప్పారు అని చెప్పి ఒక డౌట్ అడిగాడు నాన్న. చూడండి, ఈ డౌట్ ఎక్కడ వచ్చిందంటే ఇక్కడ చెప్పాము. చూడండి, వాటర్ అనేది ఫ్లో అయ్యేటప్పుడు ఏదైనా పాయింట్ దగ్గర ఈ పాయింట్ దగ్గర ప్రెజర్ అనేది వేపర్ ప్రెజర్కు ఈక్వల్గా కానీ లేదా లెస్ దెన్ తక్కువ కానీ ఉన్నప్పుడు వాటర్ అనేది ఏమవుతుంది, వాటర్ అనేది వేపర్స్గా ఫామ్ అవుతుంది. ఈ వేపర్స్ అనేటివి వాటర్ గుండా హై ప్రెజర్ ఏరియాకి మూవ్ అయినప్పుడు అవి కండెన్సేషన్ అనే ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఓకే, కండెన్సేషన్ అంటే ఏంటంటే వేపర్ అనేది లిక్విడ్గా మారుతుంది. ఓకేనా? వేపర్ అనేది లిక్విడ్గా మారడాన్ని ఏమంటారంటే కండెన్సేషన్ అంటారు. ఈ విధంగా మారినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఎనార్మస్ ప్రెజర్ అనేది క్రియేట్ అవుతుంది అన్న. ఈ ప్రెజర్ వల్ల ఈ ఫ్లూయిడ్ క్యారీ చేసే పైప్స్ కానీ ఏవైనా డ్యామేజ్ అవుతాయి. దాన్నే క్యావిటేషన్ అంటారు అని చెప్పినాం. ఓకే, మీకు చిన్న క్లారిఫికేషన్ చూడు. ఏంటంటే అసలు ఇక్కడ వాటర్ అనేది వేపర్గా ఎందుకు మారుతుందంటే ప్రెజర్ అనేది లో ప్రెజర్ అనేది తగ్గడం వల్లనే వాటర్ లిక్విడ్ అనేది వేపర్గా మారుతుంది. ఓకేనా? ఇది మీకు ఇంకా అంటే లో ప్రెజర్ నుంచి హై ప్రెజర్కి మూవ్ అవుతాయా అనేది మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. చూడనా, మీకు బెర్నౌలీస్ ఈక్వేషన్ ఐడియా ఉందా? బెర్నౌలీస్ ఈక్వేషన్ ఏంటి? బెర్నౌలీస్ ఈక్వేషన్ వచ్చి ఇది నాన్న, P ప్లస్ ρv²/2 ప్లస్ ρgh ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అంటే ఈ Pని ప్రెజర్ ఎనర్జీ అంటారు, ρv²/2gని కైనెటిక్ ఎనర్జీ అంటారు, పొటెన్షియల్ ఎనర్జీని ρgh అంటారు. ఓకేనా? ఆర్ దీన్ని ప్రెజర్ హెడ్, కైనెటిక్ హెడ్, డాటమ్ హెడ్ అంటారు. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చెప్పినాము, వాటర్ అనేది ఒక పైప్ ద్వారా పోతుంది. ఓకేనా? సపోజ్ నేను ఇక్కడ మీకు ఒక పాయింట్ అనేది చెప్పినాను లాస్ట్ క్లాస్లో, ఇది లో ప్రెజర్ పాయింట్ అని నేను చెప్పినాను. నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాం, ఈ పాయింట్ని హై ప్రెజర్ పాయింట్ అనుకుందాం. జస్ట్ అజ్యూమ్ చేసుకోండి మీరు. ఓకేనా? సపోజ్ చూడండి అన్న, ఇప్పుడు మనకు ఈ ఈక్వేషన్ ప్రకారం ఏమవుతుంది, ఈ ఈక్వేషన్ ప్రకారము ప్రెజర్ హెడ్, వెలాసిటీ హెడ్ ఆర్ కైనెటిక్ హెడ్, డాటమ్ హెడ్ మూడింటిని కలిపితే కాన్స్టెంట్ అనేది రావాలి. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎనర్జీ అనేది 10 యూనిట్లు ఉందనుకోండి. ఓకేనా? ఈ 10 యూనిట్లో 5 యూనిట్లు ప్రెజర్ ఎనర్జీ అనుకోండి, 2 యూనిట్లు కైనెటిక్ ఎనర్జీ అనుకోండి, ప్లస్ 3 యూనిట్లు డాటమ్ ఎనర్జీ అనుకోండి ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ అనుకోండి. ఇదే ఎనర్జీ ఇక్కడ కూడా 10 యూనిట్లు ఉంది అనుకోండి నాన్న, 10 యూనిట్లు ఉందనుకోండి. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఈ వాటర్ అనేది ఇక్కడ ఉన్న వాటర్ అక్కడికి పోతుంది. ఓకేనా? జస్ట్ మైనర్ ఈ పైప్లో ఉన్న లాసెస్ వల్ల కొంత ఎనర్జీ అనేది లాస్ అవుతుంది యాక్చువల్గా అయితే. కానీ మీకు అర్థం అవ్వడానికి నేనేం చెప్తున్నానంటే ఆ లాసెస్ని నెగ్లెక్ట్ చేసుకొని చెప్తున్నాను. ఇక్కడ కూడా 10 యూనిట్లు ఉందనుకోండి. చూడండి, ఇక్కడ మీరు ప్రెజర్ అనేది ఒక పాయింట్ ఈ లెవెల్ దగ్గరే క్యాల్కులేట్ చేస్తున్నారు. అంటే నేను ఒక రెఫరెన్స్ పాయింట్ తీసుకున్నాను అనుకో, ఇది ఈ రెఫరెన్స్ పాయింట్ నుంచి ఆ రెఫరెన్స్ యాక్సిస్ నుంచి ఈ పాయింట్ సేమ్ ఒక దూరంలో ఉంది, ఈ పాయింట్ కూడా అదే దూరంలో ఉంది. అంటే ఇది రెఫరెన్స్ యాక్సిస్ నుంచి ఈ పాయింట్ ఎంత దూరంలో ఉందో ఈ పాయింట్ కూడా అంతే దూరంలో ఉండదు. అంటే ఇక్కడ చూడండి, దీన్ని ఏమంటారంటే డాటమ్ హెడ్ అంటారు. ఓకే, ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ. ఈ పొటెన్షియల్ ఎనర్జీ ఈ పాయింట్ దగ్గర కాన్స్టెంటే, ఈ పాయింట్ దగ్గర కాన్స్టెంటే.
అర్థమైందా? అంటే ఈ పొటెన్షియల్ ఎనర్జీని మనము నెగ్లెక్ట్ చేసేసుకోవచ్చు. దీన్ని తీసేసుకున్నాం. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది, 5 + 2 + 3 = 10 కావాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, 3 అనేది ఏంది, పొటెన్షియల్ ఎనర్జీ. ఈ 3 = 10 కావాలి. ఇక్కడ ప్లస్లో ఏదైనా ఉండొచ్చు. ఓకేనా? ఈ ప్లస్లో ఏదైనా ఉండొచ్చు. సపోజ్ నేను ప్రెజర్ అనేది ఇక్కడ 5 ఉంది, ఇక్కడ నేను 6 చేసినాను అనుకో, అప్పుడు నా కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది, 6 + 3 రిమైనింగ్ 1. అంటే నా వెలాసిటీ అనేది తగ్గిపోయిందా? చూడండి నాన్న, మళ్ళా చూడండి. నేను ఇక్కడ నాకు 10 యూనిట్ల ఎనర్జీ ఉందనుకున్నా, సేమ్ ఇక్కడున్న ఎనర్జీయే అక్కడికి కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. నేను మైనర్ లాసెస్ని నెగ్లెక్ట్ చేసుకున్నాను మీకు అర్థం అవడానికి. ఓకేనా? మీకు అర్థం అవడానికి నా లాసెస్ అనేటివి నెగ్లెక్ట్ చేసుకున్నాను. ఈ 10 యూనిట్లో 5 యూనిట్లు ప్రెజర్ ఎనర్జీ, 2 యూనిట్లు కైనెటిక్ ఎనర్జీ, 3 యూనిట్లు డాటమ్ ఎనర్జీ అనుకో, ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ అనుకోండి. ఓకేనా? దాన్ని నేను ఎలా రాసుకున్నాను, 5 + 2 + 3 = 10 అని రాసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ చూడండి, మనము ఈ పైప్ ఫ్లోలో ఇక్కడ ఈ పాయింట్ అనేది రెఫరెన్స్ యాక్సిస్ నుంచి ఇంత దూరంలో ఉంది, ఈ పాయింట్ కూడా సేమ్ దూరంలో ఉంది. అంటే దీని పొటెన్షియల్ ఎనర్జీ అనేది సేమ్గా ఉంది. కాబట్టి ఈ 3 అనేది కాన్స్టెంట్. ఇక్కడ కామనే, ఇక్కడ కామనే. నేనేం చేశానంటే ఈ 3ని కాన్స్టెంట్ రాసుకున్నాను. అది ఈ 3 కాన్స్టెంట్ అయిపోతే రిమైనింగ్ 2 టర్మ్స్ ఉన్నాయి. ఒకటి ప్రెజరు, 2 వెలాసిటీ. ఈ ప్రెజర్ని ఇక్కడ 5 ఉంది. ఓకేనా? ఇక్కడ 5 ఉంది. నేను ఇక్కడ ఏం చేశాను, దీన్ని 6 అనుకున్నాను. ఇది 6 అయినప్పుడు రిమైనింగ్ వెలాసిటీ ఏమవుతుంది, 1 అయిపోతుంది. ఓకేనా? 6 + 3 + 1 = 10. ఆటోమేటిక్గా ఇది కాన్స్టెంట్ అనేది రావాలి. ఓకేనా? అది బేసిక్ రూల్ అనమాట. ఓకేనా? దీన్ని బట్టి మనం ఏం అర్థమైంది, ప్రెజర్ పెరిగితే వెలాసిటీ తగ్గిపోతుంది. అంతేనా? ఆర్ వెలాసిటీ పెరిగితే ప్రెజర్ అనేది తగ్గుతుంది. ఓకేనా? ప్రెజరు వెలాసిటీ అనేటి ఇండైరెక్ట్లీ ప్రపోర్షన్ అన్న, ఒకటి పెరిగితే ఒకటి తగ్గుతుంది. ఓకేనా? ప్రెజర్ పెరిగితే వెలాసిటీ తగ్గుతుంది, వెలాసిటీ పెరిగితే ప్రెజర్ అనేది తగ్గుతుంది. ఇవి ఇండైరెక్ట్ ప్రపోర్షన్. ఇప్పుడు చూడండి, నేనేం చెప్తున్నానంటే ఈ పాయింట్ దగ్గర ప్రెజర్ అనేది డ్రాప్ అయిపోయింది. ఓకే, అది నిన్న ఎగ్జాంపుల్లో ఇక్కడ వరకు ఓకేనా? మీకు అర్థమైందా? ప్రెజర్ అనేది ఇండైరెక్ట్లీ ప్రపోర్షన్ టు వెలాసిటీ. ఓకే, నిన్న మనం ఎగ్జాంపుల్లో చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాము? యాక్చువల్గా నిన్నేం చెప్పుకున్నామంటే ఈ పాయింట్ దగ్గర మనకు ప్రెజర్ అనేది వేపర్ ప్రెజర్గా మారిపోయి ఇక్కడ ఉన్న బబుల్స్ అనేటివి హై ప్రెజర్ రీజన్కి మూవ్ అవుతున్నాయి అన్నాడు. ఆ అబ్బాయికి డౌట్ ఏమొచ్చిందంటే ఇది లో ప్రెజర్ కదా, ఇది హై ప్రెజర్ కదా, వాటర్ అనేది ఇలా మూవ్ అవ్వాలి కదా, ఇలా ఎందుకు మూవ్ అయింది అనేది ఒక స్టూడెంట్కి డౌట్ వచ్చింది. ఓకేనా? ఇప్పుడు బేసిక్ మనము ఇంత ముందుగా చదువుకున్నాం. ఏం చదువుకున్నాము? ప్రెజర్ అనేది ఇండైరెక్ట్లీ ప్రపోర్షన్ టు వెలాసిటీ. ఓకేనా? ఇండైరెక్ట్లీ ప్రపోర్షన్ టు వెలాసిటీ అంటే ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నేను బై మీన్స్ ఏదో ఒక ఎలాగోలానో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నేను వెలాసిటీ అనేది పెంచినాను అనుకో, ఏమవుతుంది? ఈ వెలాసిటీ అనేది పెంచినాను అనుకో, ఇక్కడ ప్రెజర్ ఏమవుతుంది? తగ్గిపోతుందా? అంటే అప్పుడు ఈ పాయింట్ దగ్గర ప్రెజర్ అనేది లోలో ఉంటుంది. ఓకేనా? కానీ వాటర్ అనేది ఫ్లో అవుతుంది. ఓకేనా? ఎందుకంటే ఈ వాటర్ ఎంత వాటర్ ఉన్నా ఈ పైప్ ద్వారానే పోవాలి. ఇది బయటికి పోయేదానికి ఆస్కారం లేదు. ఎంత ఉన్నా ఈ పైప్ ద్వారానే పోవాలి. ఎట్లా అంటే మీరు మీ చిన్నప్పుడు మనం ఆడుకుంటూ ఉంటాం, ట్యాప్కు పైప్ ఒకటి కనెక్ట్ చేసేసి మనం ఆడుకుంటూ ఉంటాం. ఏంది? వాటర్ ఆ పైన ముందున్న హోల్ని క్లోజ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? వాటర్ అనేది ఎక్కువ వెలాసిటీతో పోతుంది. ఓకేనా? ఎక్కువ వెలాసిటీతో పోతుంది అంటే ఎక్కువ దూరం పోతుంది. అదే మనం ఆ హోల్ని తీసేసినామనుకో దగ్గర పడుతుంది. అదేవిధంగానే అంతేగాని
మనము ఆ వాటర్ అనేది ఎంత వాటర్ అయినా కూడా ఆ పైప్ ద్వారానే పోవాలన్నా. అది మనం క్లోజ్ చేసామనుకో కొంచెం దూరంగా పడుతుంది, ఓపెన్ చేసినామనుకో దగ్గరగా పడుతుంది, అంతే తప్ప కానీ ఆ వాటర్ అనేది పైపు బద్దలు కొట్టుకొని అయితే రాదు. అంటిల్ మీకు ప్రెజర్ ఎక్కువైనప్పుడు అంటే మీ వాటర్ ఫోర్స్ ఎక్కువైనప్పుడు మాత్రమే. నేను ఆ ట్యాప్ని పైప్ని బాగా ఫిట్ చేసేసినా అనుకో, అప్పుడు ఏం చేసినా కూడా మనం ఆ వాటర్ అనేది దాని గుండానే పోవాలా. అర్థమైందా? కాబట్టి ఈ విధంగా ఇక్కడ చూడండి, ఈ విధంగా ఏమవుతుంది, వాటర్ అనేది నేను ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నేను ఈ వాటర్ యొక్క వెలాసిటీని పెంచినాను అనుకో, తద్వారా ప్రెజర్ అనేది తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఇక్కడ ప్రెజర్ తగ్గిపోవడం వల్లనే ఇవి వేపర్స్గా ఫామ్ అవుతాయి. తగ్గినప్పుడు ఆ ప్రెజర్ అనేది వేపర్ ప్రెజర్కి ఈక్వల్ అవుతుంది, ఈక్వల్ కానీ తక్కువ కానీ అవుతుంది. కాబట్టి ఇవి వేపర్స్గా మారిపోయి హై రీజన్కి మూవ్ అవుతాయి. ఓకేనా? ఇది నానా. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. వాటర్ అనేది లో ప్రెజర్ నుంచి హై ప్రెజర్కి కూడా మూవ్ అవుతాయి, హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి కూడా మూవ్ అవుతాయి. ఓకేనా? లో ప్రెజర్ నుంచి హై ప్రెజర్కి మూవ్ అయ్యే వాటిని ఏమంటామంటే ఫ్లో అగైనెస్ట్ ప్రెజర్ గ్రేడియంట్ అంటాం. అటువంటి ఫ్లోస్ని ఏమంటామంటే ఫ్లో అగైనెస్ట్ ప్రెజర్ గ్రేడియంట్ అంటాం నాన్న. ఓకే, అబ్బాయి నీకు డౌట్ అయితే క్లియర్ అయిందని నేను అనుకుంటా ఉన్నాను. ఇంకా ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయనా. ఓకే, ఇది నాన్న నిన్న అబ్బాయికి వచ్చిన డౌట్ని క్లారిఫై చేస్తాము. ఈరోజు క్లాస్ వచ్చి సర్ఫేస్ టెన్షన్. ఓకే, సర్ఫేస్ టెన్షన్ అంటే ఏంటంటే ఫస్ట్ డెఫినేషన్ చూడండి. సర్ఫేస్ టెన్షన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద టెన్సైల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద లిక్విడ్ in contact with a gas or the surface between two immiscible liquids, okay, such that the contact surface behaves like a membrane under tension. అంటే దీని అర్థం ఏంటంటే సర్ఫేస్ టెన్షన్ అంటే దాని డెఫినేషన్ యొక్క అర్థం ఏంటంటే నాన్న ఇక్కడ చూడండి మనము ఒక ఫ్లూయిడ్ తీసుకున్నాం ఆర్ లిక్విడ్ ఒక వాటర్ తీసుకున్నాం. సర్ఫేస్ టెన్షన్ యొక్క డెఫినేషన్ యొక్క అర్థం ఏంటంటే లిక్విడ్ అనేది వేరే సబ్స్టెన్స్ అంటే గ్యాస్ కానీ ఆర్ టూ డిఫరెంట్ టైప్ ఆఫ్ లిక్విడ్స్ జాయింట్గా ఉన్న అంటే టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిక్విడ్స్ కానీ ఆర్ లిక్విడ్ గ్యాస్ కానీ మీట్ అయ్యే సర్ఫేస్ ఉంటుంది చూసినారా, ఈ సర్ఫేస్ దగ్గర మనకు టెన్సైల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుందన్న. ఓకేనా? ఈ టెన్సైల్ ఫోర్స్నే మనం ఏమంటామంటే సర్ఫేస్ టెన్షన్ అంటాం. ఎక్కడ యాక్ట్ అవుతుంది? ఏవైనా టూ డిఫరెంట్ లిక్విడ్స్ కానీ ఆర్ లిక్విడ్ అండ్ గ్యాస్ కానీ ఈ రెండు మీట్ అయ్యే పాయింట్ దగ్గరే చూడనా ఈ లిక్విడ్స్ కూడా ఏంటంటే వీటికి రెండు లిక్విడ్స్ కూడా కలిసిపోని నేచర్ ఉండే లిక్విడ్స్ కావాలి. అంటే ఇప్పుడు మెర్క్యూరీ లిక్విడే, వాటరు లిక్విడే, కానీ వాటరు మెర్క్యూరీ అనేటి రెండు మిక్స్ కావు. అంటే రెండు మిక్స్ కాని లిక్విడ్స్లో మాత్రమే సర్ఫేస్ టెన్షన్ అనేది మనం గమనిస్తాం. అదేవిధంగా ఒక లిక్విడ్ కానీ గ్యాస్ కానీ రెండు మీట్ అయ్యే సర్ఫేస్ పైన మనకు టెన్షన్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఓకేనా? దాన్నే మనం ఏమంటామంటే సర్ఫేస్ టెన్షన్ అంటాం. ఓకేనా? అదే డెఫినేషన్ అన్న
surface tension is defined as the tensile force acting on the surface of the liquid in contact with the gas. ఓకేనా సర్ఫేస్ టెన్షన్ అంటే ఏంటంటే లిక్విడ్ గ్యాస్ చూడు, ఇది లిక్విడ్ సర్ఫేసు, దీనిపైన అంతా ఏముంటుంది, ఎయిర్ ఉంటుంది. ఓకేనా, లిక్విడ్ సర్ఫేసు గ్యాసు రెండు మీట్ అయ్యే సర్ఫేస్ మీద టెన్సైల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. దాన్నే మనం ఏమంటామంటే సర్ఫేస్ టెన్షన్ అంటాం. ఓకేనా, సర్ఫేస్ టెన్షన్ అంటాం. అర్థమైందా నాన్న? దీన్ని మనం ఎలా తీసుకుంటామంటే ఈ సర్ఫేస్ టెన్షన్ ఎలా కొలుస్తామంటే ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ లెంత్, ఒక యూనిట్ లెంత్లో ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది అనే దాన్ని బట్టి మనము సర్ఫేస్ టెన్షన్ని కొలుస్తాం నాన్న. ఎలా మెజర్ చేస్తాం ఆర్ ఎలా చూపిస్తాం. ఓకేనా, ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ ఆఫ్ దిస్ free surface will have the same value as surface energy per unit area. అంటే దీని అర్థం ఏంటంటే ఈ టెన్సైల్ ఫోర్స్ అనేది పర్ యూనిట్ లెంత్ ఎంతైతే ఉంటుందో అది దేనికి ఈక్వల్ అంటే సర్ఫేస్ ఎనర్జీ పర్ యూనిట్ ఏరియాకి ఈక్వల్ అని చెప్పినారు నాన్న. ఓకేనా, దీన్ని దేంతో ఏ లెటర్తో డినోట్ చేస్తారంటే సిగ్మాతో డినోట్ చేస్తారు. ఓకేనా, దీని యూనిట్స్ ఏంటంటే కేజీఎఫ్ పర్ మీటర్, కేజీ ఫోర్స్ పర్ మీటర్ అని. ఓకేనా, కేజీ ఫోర్స్ అంటే న్యూటన్. మనం ఫోర్స్ని దేంట్లో కొలుస్తాం, న్యూటన్స్లోనే కొలుస్తాం. ఓకేనా, న్యూటన్ పర్ మీటర్. ఎంత ఫోర్సు పర్ యూనిట్ లెంత్లో యాక్ట్ అవుతుంది అనేది సర్ఫేస్ టెన్షన్ అంటాం. దీన్ని మనము ఎలాబొరేట్గా అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకున్నాం. ఓకేనా, ఇక్కడ నేనేం చేసినానంటే ఒక లిక్విడ్ తీసుకున్నాను. ఈ లిక్విడ్లో ఎన్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయా అంటే చాలా మాలిక్యూల్స్ ఉంటాయి. ఈ మాలిక్యూల్స్లో నేను ఏం చేస్తానంటే ఒక 3 మాలిక్యూల్స్ని తీసుకున్నాను. ఓకేనా, ఈ మాలిక్యూల్స్కి ఏ అని, బి అని, సి అనే 3 నేమ్స్ ఇచ్చుకున్నాను. ఓకేనా, ఫస్ట్ ఏ అనే మాలిక్యూల్ చూడండి, ఏ అనే మాలిక్యూలు ఈ వాటర్ బాడీలో ఆర్ ఈ వాటర్లో మిడిల్లో తీసుకున్నాను. నెక్స్ట్ బి అనే మాలిక్యూల్ని జస్ట్ కొంచెం పోర్షన్ మాత్రము సర్ఫేస్ పైన ఉంది, మిగిలిన రిమైనింగ్ అనేది వాటర్లోనే ఉంది. దాన్ని బి అనే దానిలాగా తీసుకున్నాను. నెక్స్ట్ సి అనే మాలిక్యూల్ను సగము సర్ఫేస్ అటు సైడ్ ఉంది, సర్ఫేస్ మీద ఉంది, సగము లోపల ఉంది. ఈ విధంగా ఏ, బి, సి అనే 3 మాలిక్యూల్స్ తీసుకున్నాను. ఓకేనా, అర్థమైందా? అర్థమైందా? చూడండి, ఈ సర్ఫేస్ టెన్షన్ అనేది ఎందువల్ల వస్తుందంటే కోహెసివ్ ఫోర్సెస్ వల్ల వస్తుంది. గుర్తుపెట్టుకున్నానా, ఇది ఆబ్జెక్టివ్ టైప్లో ఇంపార్టెంట్. కోహెసివ్ ఫోర్సెస్ వల్ల వస్తుంది. సర్ఫేస్ టెన్షన్ అనేది కోహెసివ్ ఫోర్సెస్ వల్ల వస్తుంది. కోహెసివ్ ఫోర్సెస్ అంటే ఆల్రెడీ నేను లాస్ట్ క్లాస్లో చెప్పినాను. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ 2 సిమిలర్ పార్టికల్స్ ఆర్ సేమ్ పార్టికల్స్, 2 సేమ్ పార్టికల్స్ మధ్య ఉన్న ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ని 2 సేమ్ పార్టికల్స్ మధ్య ఉన్న ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ అట్రాక్షన్ ఫోర్స్ని కోహెసివ్ ఫోర్స్ అంటాము అని లాస్ట్ క్లాస్లో చెప్పినాం. ఇక్కడ చూడండి, ఈ వాటర్లో ఉండే మాలిక్యూల్స్ అన్నీ మొత్తము లిక్విడే. ఓకేనా, ఆర్ వాటరే, అన్నీ వాటర్ మాలిక్యూల్సే. ఓకేనా, అంటే దాని అర్థం ఏంటంటే ఈ లిక్విడ్లో ఉన్న ఎవ్రీ మాలిక్యూల్ కూడా ఒకదాన్ని ఒకటి అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాయి. అర్థమైందా? అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాయి. చూడండి, ఫస్ట్ ఈ ఏ అనే మాలిక్యూలు దీని అట్రాక్షన్ ఫోర్స్ అనేది ఆల్ డైరెక్షన్లో సేమ్గా ఉంటుంది, అన్ని డైరెక్షన్లో సేమ్గా ఉంటుంది. ఎందుకంటే దీనికి ఎటు సైడ్ చూసినా కూడా వాటర్ మాలిక్యూల్సే ఉన్నాయి కాబట్టి ఈ ఏ అనే మాలిక్యూల్ ఏమవుతుంది, అన్ని సైడ్ ఉన్న మాలిక్యూల్స్తో అట్రాక్ట్ అవుతుంది. ఓకేనా, అట్రాక్ట్ అవుతుంది.
తద్వారా దీని రిజల్టెంట్ ఫోర్స్ ఏమవుతుందంటే 0 అవుతుంది. రిజల్టెంట్ ఫోర్సు 0 అవుతుంది. రిజల్టెంట్ ఫోర్స్ అంటే ఏంటంటే చూడనా, ఇప్పుడు రిజల్టెంట్ ఫోర్స్ అంటే నేను ఒక బాక్స్ తీసుకున్నాను, ఓకేనా, ఒక బాక్స్ తీసుకున్నాను. ఈ బాక్స్ను ఇటు సైడ్ 10 kN లోడ్ అప్లై చేసి లాగుతూ ఉన్నాను, ఓకేనా. ఇటు సైడ్ 15 kN లోడ్ తీసుకొని లాగుతూ ఉన్నాను, ఓకేనా. అప్పుడు ఈ బాక్స్ అనేది ఎట్లా మూవ్ అవుతుంది, ఇటు సైడ్ లోడ్ ఎక్కువ ఉండదు కాబట్టి ఫోర్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఇటు సైడ్కే మూవ్ అవుతుంది, ఓకేనా. అంటే అప్పుడు దీని రిజల్టెంట్ ఏమవుతుంది, 15 - 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 N రిజల్టెంట్ అవుతుంది. ఈ రిజల్టెంట్ ఫోర్స్ వల్లే ఈ బాక్స్ అనేది మూవ్ అవుతుంది నాన్న. అదేవిధంగానే ఈ ఏ అనే మాలిక్యూల్లో ఈ అట్రాక్షన్ ఫోర్స్ అనేది అన్ని డైరెక్షన్లో సేమ్గా ఉంటుంది. అంటే దీని రిజల్టెంట్ ఫోర్స్ ఏమవుతుంది, 0 అయిపోతుంది, ఓకేనా. అదే ఇక్కడ చూడండి, ఈ బి అనే మాలిక్యూల్లో చూడండి మేజర్ పోర్షన్స్ మేజర్గా దీని ఫోర్స్ అనేది డౌన్వర్డ్స్ డైరెక్షన్లోనే ఉండాలి, ఓకేనా. డౌన్వర్డ్ డైరెక్షన్లోనే ఉండాలి. అన్ని ఎక్కువ మేజర్గా దీని ఫోర్స్ అనేది అట్రాక్షన్ ఫోర్స్ అనేది డౌన్ డైరెక్షన్లో ఉన్నది. కొన్ని అప్వర్డ్ ఉన్నాయి, కొన్ని డౌన్వర్డ్ ఉన్నాయి, ఓకేనా. కానీ మేజర్గా వచ్చి దీన్ని అట్రాక్షన్ ఫోర్స్ అనేది డౌన్వర్డ్ సైడే ఉంది నాన్న, ఓకేనా. అంటే దీని రిజల్టెంట్ ఫోర్స్ అనేది ఆల్వేస్ డౌన్ అంటే డౌన్వర్డే యాక్ట్ అవుతూ ఉంటుంది, ఓకేనా. కానీ ఇక్కడ చూడండి ఈ సి అనే మాలిక్యూల్లో అప్వర్డ్ ఫోర్సెస్ అనేటివి ఏమీ లేవు, ఓకేనా. అప్వర్డ్ ఫోర్సెస్ అనేటివి ఏమీ లేవు, అన్నీ డౌన్వర్డ్ ఫోర్సెసే ఉన్నాయి. అంటే ఈ మాలిక్యూల్ అనేది ఆల్వేస్ టువార్డ్స్ డౌన్లోనికే మూవ్ అవ్వాలని చూస్తుంది, డౌన్వర్డ్కే మూవ్ అవ్వాలని చూస్తుంది నాన్న. ఎందుకంటే దీని అట్రాక్షన్ ఫోర్స్ అనేది అంతా డౌన్వర్డ్ సైడే ఉంది కాబట్టి. కానీ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి మాలిక్యూల్ కూడా ఈ సృష్టిలో ప్రతిదీ కూడా ఈక్విలిబ్రియంలో ఉండాలని చూస్తుంది, అంటే కాన్స్టెంట్గా ఉండాలని చూస్తుంది, ఓకేనా. అదేవిధంగానే ఈ మాలిక్యూల్ కూడా ఏమవుతుంది, ఇది కూడా కాన్స్టెంట్గా ఉండాలని చూస్తుంది, ఈక్విలిబ్రియం పోర్షన్లో ఉండాలని చూస్తుంది. ఇది ఈక్విలిబ్రియంలో ఉండాలంటే ఏం చేయాలా, ఇవన్నీ ఫోర్సెస్ అన్నీ డౌన్వర్డ్ డైరెక్షన్ యాక్ట్ అవుతూ ఉన్నాయి. ఇది ఈక్విలిబ్రియంలో అంటే ఎటు మూవ్ కాకుండా ఎప్పుడు ఉంటుంది, దీనికి ఆపోజిట్గా అప్వార్డ్ ఫోర్స్ ఏదన్నా యాక్ట్ అయినప్పుడే ఇది ఈక్విలిబ్రియంలో ఉంటుంది. అర్థమైందా నాన్న. ఈ సి అనే మాలిక్యూల్లో ఫోర్సెస్ అన్నీ కూడా డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉన్నాయి, ఓకేనా. డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ఈ మాలిక్యూల్ అనేది ఈక్విలిబ్రియంలో ఉండాలంటే దీనికి అప్వార్డ్ ఫోర్సెస్ ఏదన్నా యాక్ట్ అయినప్పుడు మాత్రమే ఇవి ఈక్విలిబ్రియంలో ఉంటాయి. అదేవిధంగానే చూడండి ఈ ఫ్రీ సర్ఫేస్, దీన్ని ఏమంటారంటే ఫ్రీ సర్ఫేస్ అంటాం నాన్న. దీన్ని ఫ్రీ సర్ఫేస్ అంటాం. ఈ ఫ్రీ సర్ఫేస్ పైన ఉన్న మాలిక్యూల్స్ అన్నీ కూడా ఇదే విధంగా డౌన్వర్డ్ డైరెక్షన్లో అట్రాక్షన్ ఫోర్స్ని ఎగ్జర్ట్ చేస్తాయి. అంటే ఈ ఫ్రీ సర్ఫేస్ పైన ఉన్న మాలిక్యూల్స్ అన్నీ కూడా ఈక్విలిబ్రియంలో ఉండాలంటే సమ్ అప్వార్డ్ ఫోర్స్ని ఎగ్జర్ట్ చేయాలి, ఓకేనా. ఈ అప్వార్డ్ ఫోర్స్ని ఏమంటామంటే టెన్షన్ ఫోర్స్ అంటాం. టెన్షన్ ఫోర్స్ అంటే తెలుసు కదా. టెన్షన్ ఫోర్స్ అంటే ఏంటంటే ఏదైనా బాడీ పైన మనం లోడ్ అప్లై చేసినప్పుడు ఆ బాడీ అనేది ఎలాంగేట్ అయిందనుకో దాన్ని టెన్షన్ ఫోర్స్ అంటాం. బాడీ నుంచి ఫోర్సెస్ అనేటివి అవేగా యాక్ట్ అయినాయనుకో వాటిని టెన్షన్ ఫోర్సెస్ అంటాం, ఓకేనా. ఈ విధంగా అప్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అయ్యే ఫోర్స్ అన్నింటిని ఏమంటామంటే టెన్సైల్ ఫోర్స్ అంటాం, ఓకేనా నాన్న. అప్పుడు ఏమవుతుంది, ఈ ఫ్రీ సర్ఫేస్ మొత్తము ఏమవుతుంది నాన్న, ఇది ఒక టెన్సైల్ మెంబ్రెయిన్గా యాక్ట్ అవుతుంది నాన్న. టెన్సైల్ మెంబ్రెయిన్గా యాక్ట్ అవుతుంది, ఓకేనా.
ఎప్పుడైనా కూడా వాటర్ పైన ఫ్రీ సర్ఫేస్ అనేది టెన్షన్ ఫోర్స్ని ఎగ్జర్ట్ చేస్తుంది. ఓకేనా, అందుకోసమే వాటర్ పైన కొన్ని బ్లేడ్ కానీ ఏమన్నా చిన్న చిన్న వస్తువులు వేసినామనుకో అవి తేలాడుతూ కనిపిస్తాయి. పేపర్ కానీ ఇవన్నీ తేలాడుతూ కనిపిస్తూ ఉంటాయి. మీరు ఇంకా బాగా అబ్జర్వ్ చేయాలంటే ఏదన్నా ఒక ఆకు లీఫ్ పైన మనము వింటర్ సీజన్ వస్తే మంచు అనేది పడతా ఉంటుంది. ఓకేనా, ఆకుల పైన మంచు అనేది ఎందుకు నిలబడుతుందంటే అక్కడ సర్ఫేస్ టెన్షన్ అనేది యాక్ట్ అవుతుంది. ఓకేనా, మనం ఆల్రెడీ చెప్పినాం 2 డిఫరెంట్ సర్ఫేసెస్ మీద ఎప్పుడు కూడా టెన్సైల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఆ సర్ఫేస్ టెన్షన్ అనేది యాక్ట్ అవుతూ ఉంటుంది. మీరు అందులో బాగా అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా, ఇది నాన్న సర్ఫేస్ టెన్షన్ అంటే. ఓకే, ఇది ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసిందంతా థియరీగా చదువుకుందాం ఒకసారి. కన్సిడర్ 3 molecules A, B, C of a liquid in a mass of liquid. అంటే సమ్ మాస్ ఆఫ్ లిక్విడ్లో మనము 3 ABC అనే మాలిక్యూల్స్ తీసుకున్నాం. ది మాలిక్యూల్ A ఈజ్ అట్రాక్టెడ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ ఈక్వల్లీ బై ద సరౌండింగ్ మాలిక్యూల్స్ ఆఫ్ ద లిక్విడ్. అంతే కదా నాన్న, మనం ఏ మాలిక్యూల్ అనేది ఏమవుతుంది, ఏ మాలిక్యూల్ అనేది అన్ని డైరెక్షన్లో ఈక్వల్గా అట్రాక్ట్ అవుతుంది. ఎందుకంటే పక్కన ఉండేటివన్నీ కూడా వాటర్ మాలిక్యూల్సే కాబట్టి కొహెసివ్ ఫోర్సెస్ వల్ల అన్ని ఈక్వల్ డైరెక్షన్ అన్ని డైరెక్షన్లో ఈక్వల్గా అట్రాక్ట్ అవుతుంది. ఓకేనా, thus the resultant force acting on the molecule A is 0, but the molecule B, which is situated near the free surface, is acted upon by upward and downward forces. ఈ B అనే మాలిక్యూల్లో అప్వర్డ్ ఫోర్సెస్ ఉన్నాయి, డౌన్వర్డ్ ఫోర్సెస్ ఉన్నాయి. ఓకేనా, విచ్ ఆర్ అన్బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. అంటే పైకున్న అప్వర్డ్ ఫోర్స్ అనేది తక్కువ ఉంది, కిందికుండే డౌన్వర్డ్ ఫోర్సెస్ అనేటివి ఎక్కువ ఉన్నాయి. ఓకేనా, thus a resultant force on the molecule B is acting in the downward direction. అంటే దాని రిజల్టెంట్ ఫోర్స్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్కి యాక్ట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి, ది మాలిక్యూల్ C situated on the free surface of the liquid. C అనేది ఈ వాటర్ మాస్లో ఫ్రీ సర్ఫేస్ పైన ఉంది. ఓకేనా, ఫ్రీ సర్ఫేస్ పైన ఉన్నది. ఫ్రీ సర్ఫేస్ ఆఫ్ ద లిక్విడ్ డస్ ఎక్స్పీరియన్స్ ఏ రిజల్టెంట్ డౌన్వర్డ్ ఫోర్స్. ఫ్రీ సర్ఫేస్ పైన ఉంది, దాని రిజల్ట్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది నాన్న. ఆల్ ద మాలిక్యూల్స్ ఆన్ ద ఫ్రీ సర్ఫేస్ ఎక్స్పీరియన్స్ ఏ డౌన్వర్డ్ ఫోర్స్. అన్ని ఫ్రీ సర్ఫేస్ పైన ఉన్న అన్ని మాలిక్యూల్స్ కూడా ఇదే విధంగా డౌన్వర్డ్ ఫోర్స్ని ఎగ్జర్ట్ చేస్తాయి. ఆ రిజల్టెంట్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. Thus, the free surface of the liquid acts like a very thin film under tension of the surface of the liquid. Okay, act as though it is an elastic membrane under tension. అంటే ఈ ఫ్రీ సర్ఫేస్ పైన ఉన్న మాలిక్యూల్స్ అన్నీ కూడా డౌన్వర్డ్ ఫోర్స్ని ఎగ్జర్ట్ చేస్తున్నాయి. తద్వారా ఏమవుతుందంటే ఈ ఫ్రీ సర్ఫేస్ అనేది ఒక థిన్ మెంబ్రెయిన్ లాగా యాక్ట్ అవుతుంది. ఈ థిన్ మెంబ్రెయిన్ పైన ఫోర్స్ అనేటివి టెన్జైల్ ఫోర్స్ అనేటివి యాక్ట్ అవుతాయి. అంటే ఈ మెంబర్ అనేది అండర్ టెన్షన్లో ఉంటుంది. ఆ టెన్షన్ ఫోర్స్ని ఏమంటామంటే సర్ఫేస్ టెన్షన్ అంటాము. ఈ సర్ఫేస్ టెన్షన్ ఎలా మెజర్ చేస్తారంటే ఈ సర్ఫేస్ టెన్షన్ని ఎన్ని న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్ పర్ యూనిట్ లెంత్లో ఉంది అనే విధంగా మనం మెజర్ చేస్తాం నాన్న. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఈ సర్ఫేస్ టెన్షన్ అనేది ఒక్కొక్క సబ్స్టెన్సెస్కి ఎలా ఉందో కనుక్కున్నాం. ఒకటి దాంట్లో మెయిన్గా వాటర్ డ్రాప్లెట్, వాటర్ జెట్,
ఓకేనా. ఇంకా ఇంకొక సబ్స్టెన్స్ ఉంది, దీనికి సర్ఫేస్ టెన్షన్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనేది కనుక్కుందాము. ఇది నాన్న టుడే క్లాస్. ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంతా వీడియోస్ అనేవి చూడండి అన్న, లాస్ట్ వరకు చూడండి. అప్పుడు మాత్రమే మీకు కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ.